హైదరాబాద్ లో ఒక మంచి ఫ్యామిలీ అండి. వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసుకుంటూ కొద్దిగా బాగానే సంపాదించుకుంటూ ఉంటారు. ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు. సరే, సహజంగానే మనకి ఒక కల్చరల్ ప్రెషర్ ఉంటది కదా, ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి అని. ఆ సొంత ఇల్లు కొనాలి అనే నేపథ్యంలో సరే మనం డబ్బులు దాచుకుందాము, సాధ్యమైనంత వరకు మనం హోమ్ లోన్స్ కూడా వెళ్ళొద్దు. కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి కదా, లోన్స్ కి కొద్దిగా వ్యతిరేకంగా ఉంటాయి. లెట్స్ నాట్ జంప్ ఇన్ టు లోన్స్, రూపాయి రూపాయి దాచుకొని చేసుకుందాము అనుకునేవాళ్ళు. సో వీళ్ళు అదే బ్యాచ్. కొద్దిగా డబ్బుల్ని బాగా దాచిపెట్టుకున్నారు. ఒక 85 lakhs దాకా డబ్బుల్ని దాచిపెట్టుకున్నారు. 2024లో వాళ్ళు ఒక బిల్డర్ దగ్గరికి వెళ్ళి మంచిగా వాళ్ళు ఒక ఫ్లాట్ ని కొందామని చెప్పి ప్రిపేర్ అయిపోయారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ లాంచింగ్ కి రెడీ అవుతోంది. ప్రీ లాంచ్ ఆఫర్ లో మీకు యాక్చువల్ మార్కెట్ ప్రైస్ కంటే కూడా ఒక 20 to 30% డిస్కౌంట్ లో వచ్చేస్తుంది. ఎంత అండి, మాది ఆల్మోస్ట్ అప్రూవల్ కూడా వచ్చేసింది. హియర్ అండ్ దేర్ అప్రూవ్డే, మాది పెద్దగా ఏం కంగారు ఏం లేదు అని చెప్పేసి అనేసరికి, అరే దాందే ఉంది, ఇప్పుడు మంచిగా మనం ఇప్పుడే కొనేస్తే 20-30% డిస్కౌంట్, మళ్ళీ రెరా అప్రూవల్ వచ్చింది అని అంటే మనకి ఆ డిస్కౌంట్ కూడా పోద్ది అని చెప్పేసి, ఇంతేళ్ళు కదా తక్కువలో వస్తుంది కదా అని చెప్పేసి వెళ్ళి ఆ 85 లక్షల రూపాయలు కట్టిపడేసి, అరే ఒక 1 month అవుతుంది, 2 months అవుతుంది, 3 months అవుతుంది, ఏం రెస్పాన్స్ లేదు. సర్లే, వాళ్ళు 6 months చెప్పారు కదా రిజిస్ట్రేషన్ కి, 6 months లో రిజిస్ట్రేషన్, 2 years లో పొసెషన్ అన్నారు కదా అని చెప్పేసి 6 నెలలు వెయిట్ చేశారు, రిజిస్ట్రేషన్ కావట్లేదు. సంవత్సరం వెయిట్ చేశారు, రిజిస్ట్రేషన్ కావట్లేదు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, ఎప్పటికీ రిజిస్ట్రేషన్ కావట్లేదు. ఏంటి అంటే ల్యాండ్ డిస్ప్యూట్ లో ఉంది, అప్రూవల్ రాలేదు. కష్టపడి సంపాదించిన జీవితం అది, ఈఎంఐలకి దూరంగా ఉండేటువంటి ఫ్యామిలీ అది. అట్లాంటిది వాళ్ళు ఈ రోజు ఒక స్కామ్ లో ఇరుక్కుపోయారు. థర్డ్ రియాలిటీ ఏంటి అంటే, అట్లాంటి అపార్ట్మెంట్స్, అట్లాంటి బిల్డర్స్ మన హైదరాబాద్ నిండా ఉన్నారు. ఈ రోజు ఈ బిల్డర్స్ చేసేటువంటి స్కామ్స్ ఏ రకంగా ఉంటాయి, మనం అందరి బిల్డర్స్ అనట్లేదు, దయచేసి మళ్ళీ అందరూ టు ద పాయింట్ తీసుకోకండి. కొంతమంది సో కాల్డ్ ఆ కొంతమంది చేసేటువంటి స్కామ్స్ ఏ విధంగా ఉంటాయి, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ రేవంత్ చలమల, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ NISM క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. రీసెంట్ డేటా ప్రకారం సైబరాబాద్ ఎకనామిక్ క్రైమ్ వింగ్ సంబంధించినటువంటి డేటా ప్రకారం దాదాపుగా ఈ ప్రీ లాంచ్ ఆఫర్ స్కామ్స్ 3,000 కోట్లకు పైగా చేయడం చాలా పెద్ద నెంబర్. కొన్ని వందల తెలుగు ఫ్యామిలీస్ అందులో ఇరుక్కుపోయాయి. కొన్ని కుటుంబాలు అయితే సిటీ మధ్యలో మనది ఒక చిన్న ఇల్లు, ఇక్కడ కాదు మన ఊరు బయటికి వెళ్ళి కొంచెం ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుందాం అనే కలలో అప్పు చేసి మరీ అక్కడికి వెళ్ళి డబ్బులు కట్టేస్తుంటారు. ఆ బిల్డింగ్ ఏమో కంప్లీట్ అవ్వదు, దాని చుట్టూ డిస్ప్యూట్స్ ఉంటాయి. ఇంకా ఏం చేయాలో తెలియక, సరే అక్కడ అప్పు భారం ఏమి పెరిగిపోతుంది, వాళ్ళు చెప్పిన 2 years లో ఇవ్వట్లేదు, మనం వడ్డీలు కట్టుకుంటే ఇబ్బంది పడతాని చెప్పి వాళ్ళు ఉండే ఇంటిని కూడా అమ్ముకున్న వాళ్ళు. ఇట్లాంటి ఎన్నో కుటుంబాలు ఈ బాధను పడుతూనే ఉన్నాయి. రెరా అప్రూవల్ అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది అని చెప్పేసి అంటారు. తీరా ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేది జరిగిన తర్వాత మీరు రెరా దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు ఏమీ చేయలేరు. ఎందుకు? రెరాకి సంబంధించిన ప్రొటెక్షన్స్ అన్ని కూడా రెరా అప్రూవల్ ఉన్న తర్వాతనే అప్లికబుల్ అవుతాయి. రెరా రిజిస్ట్రేషన్ కంటే ముందు జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కి రెరాకి ఎటువంటి సంబంధం లేదు. అందుకే రెరాకి సంబంధించినటువంటి అప్రూవల్స్ క్లియర్ గా ఉన్నాయా లేదా అని రెరా వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు క్లియర్ గా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి SFT రిలేటెడ్ ఇష్యూస్. మనకి బయట మార్కెటింగ్ బోర్డ్స్, హోర్డింగ్స్ వీటన్నిటి మీద చూసేటప్పుడు 1,500 SFT 2 BHK ఫ్లాట్, 1,800 SFT 3 BHK ఫ్లాట్, బ్యూటిఫుల్ ఫ్లాట్, ఇట్లా మనకి మార్కెటింగ్ అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. కానీ మీ అందరికి ఒక రూల్ చెప్పనా, రెరా ఒక క్లియర్ రూల్ చెప్పింది, అరే మీరు సూపర్ బిల్టప్ ఏరియాని కాదు చూపించాల్సింది, మీరు కార్పెట్ ఏరియాను మాత్రమే చూపించాలని చెప్పేసి మాట్లాడారు. సో బేసిక్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, కార్పెట్ ఏరియా అంటే ఏంటి, మీ గోడలు అంటే మీ టోటల్ వాల్స్ లోపట ఉండేటువంటి ఆ ఏరియాని కార్పెట్ ఏరియా అని అంటారు. తర్వాత బిల్టప్ ఏరియా అని ఉంటుంది. బిల్టప్ ఏరియా అంటే ఏంటి, మీ బాల్కనీస్, మీ వాల్స్ కూడా ఇంక్లూడ్ చేసి ఉంటే బిల్టప్ ఏరియా అని అంటారు. సూపర్ బిల్టప్ ఏరియా అంటే ఏంటి, మీకు సంబంధించిన కామన్ ఏరియాస్, క్లబ్ హౌస్లు, కారిడార్లు, లిఫ్ట్ ఏరియాస్ అన్ని కలిపి మనకి సూపర్ బిల్టప్ ఏరియా కిందకు వస్తుంది. సో బేసిక్ ఇక్కడ రెరాకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా సరే ట్రాన్సాక్షన్ అనేది సూపర్ బిల్టప్ ఏరియా మీద కాదు చేయాల్సింది, మీరు ట్రాన్సాక్షన్ అనేది కార్పెట్ ఏరియా మీద చేయాలని చెప్పేసి అంటారు. కానీ మనకి మాత్రం SFT ప్రైజింగ్ అంతా కూడా పర్ స్క్వేర్ ఫీట్ సూపర్ బిల్టప్ ఏరియా మీద చూపిస్తూ ఉంది. సో ఎప్పుడైనా మీరు ఒక బిల్డర్ దగ్గరికి వెళ్ళినప్పుడు
కార్పెట్ ఏరియాకి సంబంధించి అంటే రెరా అప్రూవ్డ్ కార్పెట్ ఏరియా ఎంత ఉంది, వాళ్ళు కార్పెట్ ఏరియాకి సంబంధించి కూడా రెరా అప్రూవల్ తీసుకుంటాం. అది +or- 3% అటు ఇటు ఉన్నంత వరకు ఇట్ ఈస్ అప్రూవ్డ్, అది పెద్ద విషయం ఏం కాదు. సో ఎంత కార్పెట్ ఏరియా ఉంది, ఆ కార్పెట్ ఏరియాకి ఎంత ఛార్జ్ చేస్తున్నారో తెలుసుకోండి. సో వెన్ యు ఆర్ బయింగ్, ఆ చుట్టుపక్కల ఉండే ఏరియాలో ఉన్నటువంటి అన్ని అపార్ట్మెంట్స్ ఆర్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ లో ఆ కార్పెట్ ఏరియా పర్ స్క్వేర్ ఫీట్ తో కరెక్ట్ గా కంపేర్ చేస్తే ఎగ్జాక్ట్ ప్రైసింగ్ ఏంటో మీకు తెలుస్తుంది. ఎందుకు కార్పెట్ ఏరియా తోటి తెలుస్తుంది? బికాస్ సూపర్ బిల్డప్ ఏరియా డిపెండింగ్ అపాన్ ద అపార్ట్మెంట్ సైజ్ అండ్ ఎమ్యూనిటీస్ బట్టి మారిపోవచ్చు. సో ఎక్కువ కార్పెట్ ఏరియాని చూపించే ఎక్కువ సూపర్ బిల్డప్ ఏరియాని చూపించేసి మీకు అపార్ట్మెంట్ పర్ స్క్వేర్ ఫీట్ ప్రైస్ తక్కువగా కూడా కోట్ చేసి ఉండొచ్చు, మీకు తెలియదు కదా. సో కార్పెట్ ఏరియా తోటి మీరు ఎప్పుడైనా కంపారిజన్ చేయండి. అండ్ ఇది సెబీ నార్మ్స్ కూడా, కన్స్ట్రక్షన్ వాట్ ఎవర్ ద రిజిస్ట్రేషన్ అంతా కూడా యాజ్ పర్ ద కార్పెట్ మాత్రమే జరగాలి. ఇది ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ అనదర్ వన్ వచ్చేసరికి, మీరు అపార్ట్మెంట్ బయింగ్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్పేటువంటి సోకాల్డ్ హోర్డింగ్స్ లో బ్రౌచర్స్ లో 85 lakhs ఓన్లీ, వీటిని నమ్మద్దు. బికాస్ వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ అడిషనల్ గా 15 to 20% అడిషనల్ కాస్ట్లు వేస్తారు. స్టాంప్ డ్యూటీలని, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని, జిఎస్టీలని, ఎక్స్ట్రా పార్కింగ్ ఛార్జెస్ అని, క్లబ్ హౌస్ ఛార్జెస్ అని చెప్పి, జనరేటర్ ఛార్జెస్ అని, ఫెన్సింగ్ ఛార్జెస్ అని, ఆ ఛార్జెస్ ఈ ఛార్జెస్ అని దాదాపుగా మీ 85 lakhs రూపీస్ అపార్ట్మెంట్ ని 1,10,00,000 దాకా కూడా తీసుకెళ్తారు. సో మీరేంటి 85 lakhs కదా అని చెప్పేసి మీరు ప్లాన్ ప్రిపేర్ అయిపోతారు, కానీ అక్కడికి వెళ్ళేసరికి రియాలిటీ మొత్తం మారిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది, మీరు యాక్చువల్ గా హౌస్ కోసం పెట్టిన బడ్జెటే కాకుండా అడిషనల్ గా మళ్ళీ గోల్డ్ లోన్ తీసుకుంటారు, హ్యాండ్ లోన్లు తీసుకుంటారు, పర్సనల్ లోన్లు తీసుకుంటారు. మీకు తెలియకుండానే మీరు అందులో ఇరుక్కుపోయే సిచ్యువేషన్ లోకి పడుతూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ ఎప్పుడైనా సరే ఒక బిల్డర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ చార్జెస్ ఆల్ ఇంక్లూజివా, నాకు ఇచ్చేటువంటి కొటేషన్ ఆల్ ఇంక్లూజివ్ గా ఇవ్వండి, అప్పుడు నా బడ్జెట్ లో ఉంటేనే నేను దాన్ని కొంటాను అనే విషయాన్ని మీరు క్లియర్ గా వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి, ఈ అపార్ట్మెంట్స్ కి సంబంధించి కార్ పార్కింగ్ కి సంబంధించిన వంటి ఇష్యూస్ ని క్లియర్ గా గమనించుకోవాలి. ఈ కార్ పార్కింగ్స్ ఆల్మోస్ట్ మనకి ఒక మళ్ళీ 3 lakhs 6 lakhs ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కోట్ చేస్తూ ఉంటారు, మనం వాటిని పెద్దగా పట్టించుకోం, లాస్ట్ మూమెంట్ లో చెప్తూ ఉంటారు. అండ్ కార్ పార్కింగ్ రిలేటెడ్ కి సంబంధించి కూడా ఒక ఫుల్ క్లారిటీ తెచ్చుకోండి. 1 కార్ పార్కింగ్ ఇస్తున్నారు అలాంగ్ విత్ అపార్ట్మెంట్, ఆర్ దే ఆర్ ఛార్జింగ్ ఎక్స్ట్రా మనీ. ఈ విషయాన్ని కూడా మీరు క్లియర్ గా మైండ్ లో పెట్టుకోవాలి. సో ఈ విషయాలన్నిటిని ఎప్పుడైతే మీరు బేసిక్ ఎలిమెంట్స్, ఇవన్నీ కూడా చాలా బేసిక్ కదా, రెరా చెక్ చేసుకోవటము, అండ్ అట్ ద సేమ్ టైం ఎంత కార్పెట్ ఏరియా ఉందని చెక్ చేసుకోవడం, యాజ్ పర్ కార్పెట్ ఏరియా ఎస్ఎఫ్టీ రేట్ ఎంత పడుతుందని చెక్ చేయడం, ఇవన్నీ వెరీ బేసిక్స్ థింగ్స్. అండ్ అట్ ద సేమ్ టైం బ్యాంక్ లోన్స్ కి వెళ్ళేటప్పుడు మీరు ఎప్పుడైతే బిల్డర్ అసోసియేటెడ్ బ్యాంక్ లోన్స్ కి వెళ్తారో వాళ్ళు ఎక్కువ మీకు లోన్ ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు, బికాస్ దే మైట్ ఇన్ఫ్లేటెడ్ ద యాక్చువల్ ప్రాజెక్ట్ కాస్ట్. ఎప్పుడైతే ప్రాజెక్ట్ కాస్ట్ ఇన్ఫ్లేట్ అయి ఉంటుందో మీకు ఎక్కువ అప్రూవల్ వస్తుంది బై డిఫాల్ట్ గా, కానీ అదే మీకు బర్డెన్ గా మారే అవకాశం ఉంటది. ఎప్పుడైనా సరే మనం తీసుకున్నటువంటి అపార్ట్మెంట్ లో 80% కి మించి లోన్ తీసుకుంటున్నాము అని అంటే వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు బై కదా. ఎందుకు బ్యాంక్ 80% అని పెట్టింది? మరి వీళ్ళు ఎట్లా ఇస్తున్నారంటే ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ ఇన్ఫ్లేట్ చేస్తారు, ప్రైస్ ఇన్ఫ్లేట్ చేసి అప్పుడు వాళ్ళు మీకు ఎక్కువ అప్రూవల్ ఇస్తారు. సో ఈ ప్రాబ్లం రాకుండా మీరు 80% కి ప్రిపేర్ అవ్వండి. దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ బయింగ్ ఎ హౌస్. ఎక్కువ అమౌంట్ వస్తుంది కదా, దానిదేముంది, ఈఎంఐ కదా, శాలరీ వస్తుంది కదా, కట్టేస్తామంటే ఎన్నో కథలు చెప్పాను దీని మీద. శాలరీ ఇస్ నాట్ పర్మనెంట్. ఈఎంఐ తక్కువ పెట్టుకోవడానికి ట్రై చేయండి, 80% వరకే వెళ్ళండి, 80% మించి వెళ్ళకండి. అండ్ అట్ ద సేమ్ టైం హై ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఛార్జ్ చేస్తారు బిల్డర్ అసోసియేటెడ్ బ్యాంక్స్. మేబీ మీరు అది చెక్ చేసుకోరు, ప్రాసెస్ ఈజీ కదా అని చెప్పేసి అటువైపు వెళ్తారు. వాళ్ళు 9% వేస్తారు, యాక్చువల్ మార్కెట్ లో 7.5 ఉండొచ్చు. సో ఇవన్నీ చెక్ చేసుకోకపోతే కీప్ పేయింగ్ యువర్ ఈఎంఐస్ ఎట్ ద వెరీ హై ఇంట్రెస్ట్ రేట్స్. అది మీకు చాలా వెల్త్ని కోల్పోవడానికి దారితీస్తాయి. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత సాధ్యమైనంత వరకు ఈ రెరా రిలేటెడ్ అప్రూవల్స్ కానీ, కార్పెట్ రిలేటెడ్ ప్రైజింగ్స్ కానీ, అండ్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమేమి వేస్తున్నారు అన్న దాని గురించి కానీ, ద సేమ్ టైం బ్యాంక్ లోన్స్, బిల్డర్ రిలేటెడ్ బ్యాంక్స్ తోటి మాట్లాడండి, బయటికి వెళ్ళి కూడా బ్యాంక్స్ తో మాట్లాడండి, ఇంట్రెస్ట్ రేట్స్ చెక్ చేయండి, సాధ్యమైనంత వరకు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అప్రోచ్ అవ్వడం ట్రై చేయండి. సో దట్ ఏదైనా ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారు. ఇటువంటి అన్ని కొద్ది బేసిక్ జాగ్రత్తలు తీసుకుంటే మీ జీవితకాలం పడేటువంటి కష్టాన్ని మీరు సేవ్ చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.